విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ ఫీజు విధించాలని సిఫార్సు చేసింది. F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 నుంచి 3 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసుకునేందుకు ఓపీటీ విధానం వీలు కల్పిస్తోంది. ఈ సమయంలోనే పలువురు తమ ఉద్యోగావకాశాలు మెరుగుపరుచుకుని H1B వీసా సైతం పొందుతున్నారు. 2024 గణాంకాల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ కింద అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విధానాలను తుది నిర్ణయంగా పరిగణించకూడదని DHS ప్రతినిధి ఒకరు తెలిపారు. H1B వీసాలపై $1,00,000 రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా $1,00,000 వసూలు చేసే అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పౌరసత్వం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పొందేలా నిబంధనలను రూపొందిస్తున్నారు.